बाबा की जय। జై బాబా నమో పాడండి. మెహరు బాబా. ఓకే. అలాగేనమ్మా జీ బాబమ్మా. ఓకే ఓకే. నమో మెహరు బాబా అవతార్ నమో దేవదేవా. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव अपार बीय कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धारा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. जोहारुलिवे श्री मेहरु बाबा निज नीतिन मानव रूप. जोहारुलिवे श्री मेहरु बाबा महि निज नीतिन मानव रूप. इह परानंद जीवनमीवा इह परानंद जीवनमीव भवभयभञ्जन परम पावन भवभयभञ्जन परम पावन प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देव. అజ్ఞానందత అంతము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్వార్గము అంతరింపగా హరిషడ్వార్గం అంతరింపగా అవ్యయ మోక్షం అనుగ్రహింపుము అవ్యయ మోక్షం అనుగ్రహింపుము. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. థ్యాంక్ యూ అమ్మా రమణమ్మ మేడం గారు. నమో మెహర్ బాబా గీతాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. జై బాబా అండి. అందరికీ జై జై బాబా బాబా అండి. అండి. మీరు పాట పాడి చక్కగా బాబాని ఆహ్వానించారు. బాబా గారు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సంకేతంలోకి జై వెళ్దాం బాబా. మనం. సులోచన గారు పాట పాడండి. ఓ పాట. జై బాబా అండి. జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की జై. లోపాలు ఎన్నున్నా మన్నించవా, నీ బాట నడిపించవా, ఈ మాయలోకాన్ని దాటించవా, నీ సాయమందించవా. లోపాలు ఎన్నున్నా మన్నించవా, నీ బాట నడిపించవా, ఈ మాయలోకాన్ని దాటించవా, నీ సాయమందించవా. మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా. మాలో నీ ఉన్నది నేనే, నీవన్నది గమనించలేదెన్నాడు, సత్యం ఎరుకవ్వలేదెన్నాడు. మాలో నీ ఉన్నది నేనే, నీవన్నది గమనించలేదెన్నాడు, సత్యం ఎరుకవ్వలేదెన్నాడు. ఈ దేహము నాది, ఊహలు నావి, గడిపాను నా కోసమే, మాయను నమ్మాను అతి ఆశగా. ఈ దేహము నాది, ఊహలు నావి, గడిపాను నా కోసమే, మాయను నమ్మాను అతి ఆశగా. నిన్ను తెలుసుకున్న నాడు
నిజమెరిగే నాకు బాబా కనువిప్పు కలిగే నేడు కర్తవ్యమెరిగే బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా ఈ భోగ భాగ్యాలు ఆనంద విలాసాలు కనురెప్ప పాటేనని అవి అహమునకు చోటేనని ఈ భోగ భాగ్యాలు ఆనంద విలాసాలు కనురెప్ప పాటేనని అవి అహమునకు చోటేనని నవజీవనంలో నని పాద పయనాన కష్టాలు పొందావు వారి ఇష్టాలు త్రుంచావు నవజీవనంలో నని పాద పయనాన కష్టాలు పొందావు వారి ఇష్టాలు త్రుంచావు నిజమైన బాట చూపి రుజువర్తనములు నేర్పి సృష్టికర్త తోటి నడచే భాగ్యమెంతో కలిగించావు మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా లోపాలు ఎన్నున్నా మన్నించవా నీ బాట నడిపించవా ఈ మాయలోకాన్ని దాటించవా నీ సాయమందించవా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. అందరికీ జై బాబా అండి. రమణమ్మ గారు జై మెహర్ బాబా అండి. సులోచన గారు చాలా చక్కగా పాడి వినిపించారు. ఇప్పుడు బాలరాజు గారు ఒక పాట పాడతారు. బాలరాజు గారు. బాలరాజు గారు ఉన్నారా? బాలరాజు గారు లలిత పాడమ్మా. లలిత తర్వాత ఎంపీ రావు గారు భార్య పాడతారు, లక్ష్మి గారు. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో తోడు నీవన్నాను నీ చిలిమి కోరుకున్నాను ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో తోడు నీవన్నావు నీ చెలిమి కోరుకున్నాను ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో బాబా జై మెహర్ జై 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 వెతకి వెతకి వేసారి నిన్ను చేరితి ఓసారి వెతకి వెతకి వేసారి నిన్ను చేరితి ఓసారి దారి చూపెదనన్నావు నీ దరికి చేర్చుకున్నావు దారి చూపెదనన్నావు నీ దరికి చేర్చుకున్నావు ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో బాబా జై
मेहर जय बाबा जय मेहर जय కనుల నిండెను నీ రూపం కలత చెందే నా హృదయం కనుల నిండెను నీ రూపం కలత చెందే నా హృదయం మనసులోని మాటలనే నా పెదవి పాడిన పాటలు మనసులోని మాటలనే నా పెదవు పాడిన పాటలు ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో బాబా జై మెహర్ జై బాబా జై మెహర్ జై మేరు మేరని అన్నాను తొలగిపోని అన్నావు మేరు మేరని అన్నాను తొలగిపోని అన్నావు తరుణమేదో తెలియక నీ కరుణకైనే చూసాను తరుణమేదో తెలియక నీ కరుణకైనే చూసాను ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో బాబా జై మెహరు జై బాబా జై మెహరు జై బాబా జై మెహరు జై పాటలోని మాట కలిపి పాడుతున్నా నిన్ను తలచి పాటలోని మాట కలిపి పాడుతున్నా నిన్ను తలచి పిలచినది నీ మెహర శ్రీ అని పలుకలేవా హృదయ శ్రీ పిలిచినది నీ మెహర్ శ్రీ అని పలుకలేవా హృదయ శ్రీ ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో తోడు నీవన్నావు నీ చెలిమి కోరుచున్నాను తోడు నీవన్నావు నీ చెలిమి కోరుకున్నాను ప్రేమవో ప్రియునివో ప్రేమకే వసునివో బాబా జై మెహరు జై 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 మెహరు జై మెహర్ జై అవతార్ మెహర్ బాబా కి జై జై బాబా అండి థ్యాంక్ యూ బాబా జై బాబా ఆంటీ గారు జయ బాబమ్మ లలిత గారు చాలా చక్కగా పాడి వినిపించారు. బాలరాజు గారు పాడాలండి ఇప్పుడు నెక్స్ట్. బాలరాజు గారి తర్వాత ఎంపీ రావు గారి భార్య లక్ష్మి గారు పాడాలి. బాలరాజు గారు పాడండి, ఉన్నారు లైన్లో. జయ బాబా బాలరాజు గారు. లక్ష్మి గారు రెడీగా ఉంటే పాడండి మీరు. అవతార్ మెహర్ బాబా की जय మెహరాబాదేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షవకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం ముడుపులు లేవు మ్రొక్కులు లేవు జపతప నియమము లేదు ఏ సాధనతో పని లేదు హృదయము పొంగ ప్రేమను పొంద పరుగున వచ్చదమయ్యా జై బాబా బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా మెహరాబాదేబు కైలాసం మెహరుని స్మరణే మోక్షావకాశం మెహరవతారం మోహన రూపం శరణం కోరిన జీవికి ధన్యం శరణం కోరిన జీవికి ధన్యం పూనా నగరిలో ఆగి నీ జన్మస్థలమునకేగి బాబజాను సమాధికి సాగి
ఘనమగు నీ చరితము నాలించి ఆనందము పొంగ పాడుదాం. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం, మెహరుని స్మరణే మోక్షావకాశం. మెహరవతారం మోహన రూపం, శరణం కోరిన జీవికి ధన్యం, శరణం కోరిన జీవికి ధన్యం. ప్రతి ఏడాది జనవరి 31వ తేదీ తలచి మా మనసున నిన్నే నింపి సమాధి చెంత ప్రణామమున్న ప్రమాదమందెదమయ్యా. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం, మెహరుని స్మరణే మోక్షావకాశం. మెహరవతారం మోహన రూపం, శరణం కోరిన జీవికి ధన్యం, శరణం కోరిన జీవికి ధన్యం. ప్రేమతో చేరిన ప్రేమికులంతా ప్రియమున నిన్నే కొలిచి దిగువను మెహరాబాద్ చేరి ప్రతి నెల 12వ తేదీన ప్రియ మండలి వెలగించిన దునిలో కోర్కెల మూకలను నెట్టుదాం, కోర్కెల మూకలను నెట్టుదాం. జై బాబా బాబా జై బాబా, జై బాబా బాబా జై బాబా. మెహరాబాదేవు కైలాసం, మెహరుని స్మరణే మోక్షావకాశం. మెహరవతారం మోహన రూపం, శరణం కోరిన జీవికి ధన్యం, శరణం కోరిన జీవికి ధన్యం. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా అండి. జయ బాబా అండి, చాలా చక్కగా పాడి వినిపించారు బాలరాజు గారు. ఇప్పుడు లక్ష్మి గారు పాడాలి. తర్వాత మనం ఎవరు శారద గారు రెడీగా ఉండండి. ముందు లక్ష్మి గారు పాడాలి. అవతార్ మెహర్ బాబా की जय. ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు, ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు. గుండె నిండుగా ప్రేమ నింపుకొని మెహరను వారివే భాగ్యాలు, గుండె నిండుగా ప్రేమ నింపుకొని మెహరను వారివే భాగ్యాలు. ప్రేమ మీరగా మెహరుని మాటలు తలచే వారివే భాగ్యాలు, ప్రేమ మీరగా మెహరుని మాటలు తలచే వారివే భాగ్యాలు. ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు, ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు. పరులకు సేవలు చేయుచు మెహరిని తలచేవారివే భాగ్యాలు, పరులకు సేవలు చేయుచు మెహరిని తలచేవారివే భాగ్యాలు. పరనిందలు పరోక్ష నిందలను చేయని వారివే భాగ్యాలు, పరనిందలు పరోక్ష నిందలను చేయని వారివే భాగ్యాలు. ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు, ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు. గుండె నిండుగా ప్రేమ నింపుకొని మెహరను వారివే భాగ్యాలు, గుండె నిండుగా ప్రేమ నింపుకొని మెహరను వారివే భాగ్యాలు. ప్రేమ మీరగా మెహరుని మాటలు తలచే వారివే భాగ్యాలు,
ప్రేమ మీరగా మెహరుని మాటలు తలచేవారివే భాగ్యాలు. ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు. ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు. రాగద్వేషములు ఈర్ష్యాసూయలు మరచేవారివే భాగ్యాలు. రాగద్వేషములు ఈర్ష్యాసూయలు మరచేవారివే భాగ్యాలు. మెహరు మెహరని మెహరు శ్రీయని బ్రతికే వారివే భాగ్యాలు. మెహరు శ్రీయని మెహరు మెహరని బ్రతికే వారివే భాగ్యాలు. ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు. ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు. గుండె నిండుగా ప్రేమ నింపుకొని మెహరను వారివే భాగ్యాలు. గుండె నిండుగా ప్రేమ నింపుకొని మెహరను వారివే భాగ్యాలు. ప్రేమ మీరగా మెహరుని మాటలు తలచేవారివే భాగ్యాలు. ప్రేమ మీరగా మెహరుని మాటలు తలచేవారివే భాగ్యాలు. ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు. ప్రేమ సాగరుని చరణాలు దరి చేరువారివే భాగ్యాలు. దరి చేరువారివే భాగ్యాలు. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ అండి రమణమ్మ గారు. జై బాబా అండి. లక్ష్మి గారు చాలా చక్కగా పాడి వినిపించారు. ఇప్పుడు శారద గారు పాడతారు. ఒక పాట పాడండి శారద గారు. జై బాబా అండి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. जय जगदीशा जय मेहरीसा जय जगदीशा जय मेहरीसा जय सर्वेशा पाप विनाशा जय जगदीशा जय मेहरीसा सुंदर वदना वंदित चरणा करुणाभरणा कल्मषहरणा सुंदर वदना वंदित चरणा करुणाभरणा कल्मषहरणा दिव्य सनातन दीनावना दिव्य सनातन दीनावना जय जगदीशा जय मेहरीसा जय सर्वेशा पाप विनाशा जय जगदीशा जय मेहरीसा ఏ నామరూపాలు లేనట్టి వాడవు మానవుడై మహిని వెలిసావుగా ఏ నామరూపాలు లేనట్టి వాడవు మానవుడై మహిని వెలిసావుగా ప్రేమే నీవనే
ప్రేమించమని ప్రేమే నీవని ప్రేమించమని దివ్య ప్రేమను పంచావుగా దివ్య ప్రేమను పంచావుగా జయ జగదీశ జయ మెహరీసా జయ సర్వేశ పాప వినాశ జయ జగదీశ జయ మెహరీసా సంగీతానికి సారథి నీవు నా గీతానికి జీవము నీవు సంగీతానికి సారథి నీవు నా గీతానికి జీవము నీవు నీవే నేననే నేనే నీవనే నీవే నేననే నేనే నీవనే తలచిన ఆ క్షణము మధురముగా తలచిన ఆ క్షణము మధురముగా కీర్తింతోను నిన్ను నీ ప్రేమే కొనిగా కీర్తింతోను నిన్ను నీ ప్రేమే కొనిగా జయ జగదీశ జయ మెహరీసా జయ సర్వేశ పాప వినాశ జయ జగదీశ జయ మెహరీసా భావము పొంగి భాషగా మారి పదములై చేరి పాటగా మారి భావము పొంగి భాషగా మారి పదములై చేరి పాటగా మారి కీర్తింతోను నిన్ను నీ ప్రేమే కొనిగా కీర్తింతోను నిన్ను నీ ప్రేమే కొనిగా జయ జగదీశ జయ మెహరీసా జయ సర్వేశ పాప వినాశ జయ జగదీశ జయ మెహరీసా అవతార్ మెహర్ బాబా की జై జై బాబా థ్యాంక్ యూ అమ్మ రమణమ్మ గారు అందరికీ జై బాబా థ్యాంక్ యూ జై బాబా అండి. శారద గారు చాలా చక్కగా పాడి వినిపించారు. ఇప్పుడు తేజేశ్వరరావు గారు పాడాలి. తేజేశ్వరరావు గారు मेहर बाबा की जय। జై బాబా. अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ఓ మానవుడా నీవెవరో నీకు తెలుసా మానవుడా నీవెవరో నీకు తెలుసా మానవుడా ఓ మానవుడా నీవెవరో నీకు తెలుసా మానవుడా నీవెవరో నీకు తెలుసా మానవుడా దేవుని నుండి విడువడిన ఓ పరమాణువు నీవు ఆ దేవుని నుండి విడువడిన ఓ పరమాణువు నీవు గాలి రూపుతుని దాల్చావు రాత్రిక నీవు మారావు గాలి రూపుతొలి దాల్చావు
రాతిక నీవు మారావు, ఖనిజ రూపమే దాల్చావు, వృక్ష రూపమే పొందావు. ఖనిజ రూపమే దాల్చావు, వృక్ష రూపమే పొందావు. ఓ మానవుడా, నీవెవరో నీకు తెలుసా మానవుడా? నీవెవరో నీకు తెలుసా మానవుడా? కీటకమై ఇలా పుట్టావు, మత్స్య రూపమై వచ్చావు. కీటకమై ఇలా పుట్టావు, మత్స్య రూపమై వచ్చావు. పక్షి రూపమే పొందావు, జంతు రూపమే దాల్చావు. పక్షి రూపమే పొందావు, జంతు రూపమే దాల్చావు. ఓ మానవుడా, నీవెవరో నీకు తెలుసా మానవుడా? నీవెవరో నీకు తెలుసా మానవుడా? తుదకు మానవుడవై ఇలా వెలసావు, తుదకు మానవుడవై ఇలా వెలసావు. లక్షలాదిగా ద్వంద్వానుభవములే పొందావు. ఓ ఓ మానవుడా, మానవుడా, మానవుడయ్యల సప్త భూమికలు ఒకటొకటిగానే దాటాలి. మానవుడయ్యల సప్త భూమికలు ఒకటొకటిగానే దాటాలి. ప్రభువుల లీనం కావాలి, నీ వచ్చిన చోటికి చివరకు నీవు చేరే తీరాలి. నీ వచ్చిన చోటికి చివరకు నీవు చేరే తీరాలి, విధిగా చేరే తీరాలి. అందుకు మెహరొకడే దారి, అందుకు మెహరొకడే దారి. ఓ ఓ మానవుడా, మానవుడా, మానవుడా. అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి. తేజస్వరావు గారు చాలా చక్కగా పాడి వినిపించారు. ఇప్పుడు అరుణ గారు ఒక పాట పాడాలి. అయిపోయింది టైం లేదు. జై బాబా, జై బాబా. జై బాబా. మల్లికార్జునరావు గారు ఇప్పుడు మనకి స్పీచ్ చెప్తారు. ఆయన ఏం చెప్తారో మనం ఇప్పుడు విందాం. జై బాబా. మల్లికార్జునరావు గారు జై బాబా అండి, మీరు చెప్పండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా. అందరికీ కూడా అడ్వాన్స్గా యుగావతారుడు, మౌనావతారుడు, దివ్యావతారుడు అయిన అవతార్ మెహర్ బాబా వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడా. అవతారుడికి సమకాలికుడిగా పుట్టడం మనకు తెలియని అదృష్టం. అది నీ భాగ్యమే నీ వెలుగు, మోహము ఆవరించి అంటాం. మనలో ఈ మాయ ఆవరించడం వల్ల బాబాతో సమకాలికుడిగా ఉండడం, ఆయన్ని ప్రేమించడం, ఆయన్ని ఆరాధించడం, ఆయనకి సేవ చేయడం, ఈ భాగ్యాలు మనకు లభించడం చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం. ఎందుకంటే మనం ఎంత అదృష్టవంతులో అదృష్టం మనకే తెలియదు. అంచేత అటువంటి దివ్య పురుషుడైన, దివ్య అవతారుడైన, అరుదైన అవతారం, ఇటువంటి అవతారం మళ్ళీ ఎప్పుడో కానీ రాదు అన్నారు బాబా. చాలా అరుదుగా వస్తూ ఉంటుంది. మోస్ట్ పవర్ఫుల్ అవతారం అన్నారు బాబా. ఆయన చెప్పిన మాటలు చాలా పవర్ఫుల్ అవుతారు. మౌనంలోనే కూడా హృదయాలన్నింటినీ అందులో ఎంటర్ అయ్యారు బాబా. సోల్ అండ్ హార్ట్. కొంతమంది ఆత్మల్లో ఎంటర్ అయ్యారు, కొంతమంది హృదయాల్లో ఎంటర్ అయ్యారు. ప్రవేశించి ఆయన చేసే పని ఏదో దివ్యాన్ని పని చేస్తారు, ఎవరూ చేయలేని పని. గత అవతారంలో కూడా ఇంత పని చేస్తుండే బాబా. ఇన్ని జీవరాశుల్లో ఎంటర్ అయ్యి పరిణామక్రమంలోని జీవరాశుల్లో కూడా ప్రవేశించి
వాటి ద్వారా కూడా పనిచేస్తున్నారు. ఎన్నో ఉదంతాలు కూడా ఉన్నాయి మనకి. శిలాస్థితి నుంచి శిలా, లోహము వీటన్నింటికి కూడా ఉదాహరణలు ఉన్నాయి ఈ అవతారంలో. లివింగ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. శిల మీ కనిపించారు ఆయన మహాబలేశ్వర్లో రిప్పన్ హోటల్ ఆపోజిట్లో రాతి గోడ మీద నేను స్వయంగా చూశాను ఆయన బింబం ముఖ వచ్చేసి మెహరాజు వృక్షం మీద ఎలా అయితే ప్రతిబింబ చేశారో మెహరాయే ఆవిడ దివ్య పురుషురాలు కాబట్టి సర్కిల్ మెంబర్లో వన్ ఆఫ్ ది సర్కిల్ మెంబర్స్ కాబట్టి ఉమెన్ సర్కిల్ మెంబర్లో ఇన్నర్ సర్కిల్లో ఒక ఆవిడ మెహర్ అంచేత ఆ వృక్షం మీద బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత కూడా ఈయన యొక్క రూపం ఏర్పడింది. అది వృక్ష జాతికి. అలాగే ప్రతి ఒక్కొక్క స్పెసిస్ తీసుకుంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఈరోజు నేను అనుకోకుండా సబ్జెక్టులో దిగాను, అన్నీ చెప్పను. ప్రతి వృక్షం కానీ అన్ని పరిణామక్రమంలో ఉన్న అన్ని రూపాలకి కూడా తార్కాణాలు ఉన్నాయి. ఆఖరికి యానిమల్ కింగ్డమ్లో డాగ్ వారియర్ అనే డాగ్, ఒట్టి వారియర్ అనే డాగే నాకు 40 minutes స్పీచ్ 2 సార్లు పడుతుంది. 40 minutes కొన్ని పంచుకోవట్లేదు నేను, చాలా రేర్ అది. వారియర్ అనే డాగ్ చిన్న డిస్కోర్స్ కాదు నాది, చాలా పెద్దది. ఎప్పుడో థర్స్డేను ట్యూస్డేలో ఎప్పుడో షేర్ చేస్తాను ఒకసారి 2 సిట్టింగ్స్లో. చాలా లోతైంది, ఇన్నర్ మోస్ట్ డిస్కోర్స్లో అవి చాలా లోతుగా చెప్పాల్సిన వాడు. అందుచేత ఎందుకంటే ఉదయం చెల్లించిపోయి ఈ మాటలు వచ్చేస్తున్నాయి అలవోకగా ఆయన జన్మదినోత్సవం గురించి. చాలా ఉధృతంగా, చాలా బ్రహ్మాండంగా చేసుకునే వాళ్ళం. నా వయసు 82 సంవత్సరాలు. నాకు రాను రాను లవ్ ఆస్పెక్ట్ మైనస్ అవుతుంది అనిపిస్తుంది. అప్పటి లవ్ వేరు, ఆ ప్రేమ వేరు అనిపిస్తుంది. అప్పుడు జరిగి జన్మదినోత్సవం ఎవరిని నిందించడానికి చెప్పట్లేదండి, నా స్వానుభవం చెప్తున్నా. మల్లికార్జున అందరినీ నిందిస్తూ ఉంటాడంట, నిందన కాదు అది. ఆ లెవెల్స్ వేరు. దోస్ లెవెల్స్ ఆఫ్ లవింగ్ బాబా ఇస్ ఆల్టుగెదర్ డిఫరెంట్ ఇప్పుడు ఉన్న వాటికంటే. ఇప్పుడు ఏదో పోటీతత్వంగానే అనేక ఓపెన్ చేసుకున్నాయి, ఆఖరి బాబా సమాధి దగ్గర కూడా. ఓకే, అయితే ఈ హృదయ స్పందనలో బాబా ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్లో హార్ట్ టచింగ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. హృదయం చెల్లించిపోతున్న రెండు చిన్న ఉదంతాలు చిన్నవైనా కూడా ఉదయం చెల్లించిపోయి ఉదంతాలు, ఆ రెండు చెప్పుకుందాం. ఈ ఉదంతాలకి బేస్ ఏమిటంటే కొన్ని బాబా మెసేజ్ ఒకటి ఉంది. ఐ హ్యావ్ కమ్ టు సీ ది సో ది సీడ్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ హార్ట్స్ అన్నారు. సో అంటే నాటడం అనమాట, విత్తనాన్ని నాటడాన్ని SOW సో అంటాం. SO కాదు, సో అని కూడా అనొచ్చు దీన్ని, SOW. చేత ఐ హ్యావ్ కమ్ టు సో ది సీడ్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ హార్ట్స్. మీ హృదయాలలో నా ప్రేమ బీజాలు నేటట్టుకే నేను వచ్చాను అన్నారు బాబా. ప్రతి హృదయంలో కూడా ఆయన ప్రేమ బీజాలు నాటారు. అది ప్రారంభంలోనే ఆ పని చేశారు ఆయన. పసి హృదయాల్లో నాటారు. హజరత్ బాబాజీ స్కూల్లో పసి హృదయాల్లో 8 సంవత్సరాలు మొదలు 12 సంవత్సరాలు ఈ రేంజ్ ఉన్న పిల్లల్లో ఆయన ఏ విధంగా నాటారో చూస్తే ఆశ్చర్యపోతాం మనం. రంజూ అబ్దుల్లా అని ఆయన సాప్స్ అండ్ థ్రాప్స్ అని వెక్కి ఏడవడం అనమాట. అది దుఃఖంతో ఏడవడం కాదు, దివ్య ప్రేమ లోపలికి ఎంటర్ అవుతే వెక్కి ఏడుపు వస్తుంది. అప్పటి కాలం బాబాలో అది బాబా టూంబ్ టచ్ చేసి ఏడవకుండా వచ్చి వాళ్ళని చూసేవాడిని కాదు నేను. ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తూనే బయటకు వచ్చేవారు. అలా హృదయం లోకి ప్రవేశించేవాడు బాబా. సమాధి దర్శనం అంటే మామూలుగా ఉండేది కాదు అప్పుడు. తొలి రోజుల్లో 70s to 80s వరకు కూడా అదే 1970s నుంచి 80s 69లో ఆయన పాదాలు పట్టుకున్నాను. 70 నుంచి అమరస్థితికి పెడుతూనే ఉన్నాను. 70 నుంచి 80 వరకు ఉన్న ప్రేమ చెప్పలేం, అలా వస్తూ ఉండేవారు. జర సాప్స్ అండ్ థ్రాప్స్ అంటే వెక్కి ఏడవడం అని ఆ పుస్తకం పేరు. రంజా అబ్దుల్లా. కాపీస్ లేవు ఎక్కడ, అవుట్ ఆఫ్ ప్రింట్. అతి రేర్గా ఎక్కడైనా ఏమిటి వాళ్ళు దాస్తారు, ఒక ఇలాంటి ధనాగారం కింద దాచిపెట్టారు ట్రస్ట్ వారు. అందులో దొరికితే ఒక కాపీ దొరుకుతుందేమో ఈ బుక్ ఆయన రాసింది. అందులో ఉదంతాలు రాస్తుంటారు. అందులోది కాక మన అందుబాటులో ఉన్న లాల్ మెహర్లోనే ఈ ఉదంతం చెప్పుకుందాం. ఈ డేట్ ఎప్పుడంటే 28 సెప్టెంబర్
నాకు దుర్గుణం సుగుణం ఉంది. డేట్ లేకుండా ఏ ఇన్సిడెంట్ చెప్పను. డేట్ ఉంటేనే అది నాకు అథారిటేటివ్. ఆ తారీఖు జరిగింది కాబట్టి అది అథారిటేటివ్ అనమాట మనకి. తారీఖు కూడా ఉంది కాబట్టి. అది కట్టుకథలు కాదు, నేను కల్పించి చెప్పేవి కాదు అని చెప్పడానికి. అంటే అది 29th సెప్టెంబర్ 1928 నాడు, అంటే అది హజరత్ బాబాజాన్ స్కూల్ డేస్ అండి. ఆ స్కూల్ డేస్ నాడు ఈ రోజున, ఆ రోజున నేను చెప్పిన తారీఖుని సెప్టెంబర్ నెల 29వ తారీఖు 1928 సంవత్సరం నాడు జరిగిన సంఘటన. రెండు కూడా ఇంచుమించులో ఒకలాగే ఉంటాయి, కానీ కొంచెం తేడా ఉంది రెండింటికి కూడా. ఒక కుర్రాడు, 8 ఏళ్ళ కుర్రాడు, వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. చాలా వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. కుర్రాళ్ళు ఏడుస్తున్నారంటే ఏదో వాళ్ళకి కావాల్సినవి ఏమిటో మనకు తెలిసేది, ఆట బొమ్మలు ఇంకోటి అనుకుంటాం. అందుకే ఏడుస్తున్నాడు అనుకుంటాం. బాబాయ్ వెళ్ళి అడిగారు, వెళ్ళి ఆ కుర్రాడి పేరు తుకారాం కాంబ్లే. వెక్కి వెక్కి ఏడుస్తున్న కుర్రాడి పేరు తుకారాం కాంబ్లే. ఆ తుకారాం కాంబ్లే అని మరాఠీ అతని పేరు తెలుస్తుంది. తుకారాం అనగానే తుకారాం కాంబ్లే అనే కూడా మన చాలా, ఇప్పుడు కూడా కాంబ్లే ఫ్యామిలీ ఉంది అక్కడ మెహరాబాద్లో. తుకారాం కాంబ్లే అని కుర్రాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. బాబాయ్ వెళ్ళి అడిగాడు, ఎందుకు ఏడుస్తున్నారు అని, కారణం ఏమిటి, ఏం కావాలి నీకు అంటే వాడు చెప్పాడు, నువ్వు పడి కష్టం నేను భరించలేకపోతున్నాను, నువ్వు అంత కష్టాలు పడుతున్నావు ఇక్కడ, అంచేత ఆ కష్టం నాకు ఇచ్చేయని అడిగాడు. నువ్వు పడవద్దు, నువ్వు పడవలసిన కష్టం అంతా నా మీతో వస్తే నేను భరిస్తాను, నాకు ఇచ్చేసే కష్టం అని అడుగుతున్నాడు వాడు, ఆ కుర్రవాడు. బాబా అన్నారు, ఈ కష్టం నీకు ఇచ్చేది కాదురా, నేనే పడాలి, ఇది స్వయంగా నా శరీరంతో నేనే పడాలి, నేను పడి ఈ కష్టం ఎవరికి ఇచ్చేది కాదు, ఎవరు భరించేది కాదు కూడా, ఎవరు భరించలేరు. మీరు కష్టాలు మీరు కొంతవరకు భరించగలరు, కానీ నేను పడి కష్టం ఏదైతే ఉందో, నా సఫరింగ్ ఏదైతే ఉందో, నన్ కెన్ అండర్గో ఇట్. ఎవరు కూడా, ఏ మానవుడు కూడా నేను పడి కష్టాన్ని పడలేం, అదో కారణం. రెండోది, పైకి ఇంకొకరికి ఇచ్చేది కాదు, నేను కోరిని నా మీద తెచ్చుకున్నాను ఈ కష్టం అంతా కూడా, కావాలని పడేస్తున్నాను. దానికి పర్పస్ ఉంది, అది వేస్ట్ కాదు. ఎవ్రీథింగ్ ఇస్ హ్యాస్ గాట్ ఏ పర్పస్. బాబా ఏం చేసినా కూడా దానికి ధ్యేయం ఉంది, కారణం ఉంది. దాని వెనకాల చాలా పెద్ద పొడుగైన ఆధ్యాత్మికత, యూనివర్సల్ వరకు దాగి ఉన్నాయి. విశ్వాత్మకమైన కార్యక్రమం బాబా చేసింది. విశ్వం అంతా చెల్లించిపోయింది. విశ్వంలో ఉండే ఆ ప్రతి ఆత్మని కూడా కదిలించి వేసి పని ఆయన చేసింది. అంచేత తొలి రోజుల్లో గమేళా యోగాన్ని మొదలుపెట్టారు. గమేళా యోగాలో స్వయంగా కూలి పని చేశారు బాబా, గంపలెత్తేవి. పైగా ఈ పిల్లలు, హజరత్ బాబా స్కూల్ పిల్లలు దొడ్డిలు అన్నీ ఆయన ఎత్తేవారు. అక్కడ ఏదో టిన్ పెట్టేవారు, ఆ టిన్లన్నీ ఆయన మోసుకెళ్ళేవారు. సరే తెల్లారికట్టే ఆయన మోసుకెళ్తుంటే వీళ్ళు చూశారు, ఇది ఏమిటి భగవంతుడు సాక్షాత్తు ఈ పిల్లలు పీతులు ఎత్తుతున్నాడు ఈయన అనుకుని ఆపేసి, మీరు చేయొద్దు దయచేసి, మేము చేస్తాం ఈ పని, నువ్వు పీతులు ఎత్తడేటని చెప్పి బాబాని ఆపారు. స్వయంగా వాళ్ళు పీతులు ఎత్తారు బాబా. 120 మంది పిల్లలు ఉండేవారు హజరత్ బాబాజీ స్కూల్లో. వాళ్ళకి ఏదో గదుల్లో కట్టేవారు. తొలి రోజుల్లో అలా ఉండేవి మాకు. అందులో కూర్చుంటే డబ్బా పెట్టేవారు అడుగుని, ఆ డబ్బా నిండిదాకా అందులో పెట్టి, డబ్బా నిండిన తర్వాత తీసుకెళ్ళి ఎక్కడ గోయితే అందులో పోసేవారు. ఆ డబ్బాలన్నీ మోసుకెళ్ళేవాడు బాబా. మీరు తీయండి అని చెప్పకుండా ఇంటి వేస్తుంటే అలా ఉండాలండి. ఇంకొకరికి మనం ఉదాహరణగా ఉండాలంటే మనం చేసి చూపించాలి. ప్రస్తుతం పెద్దవాళ్ళని చెప్పుకునే వాళ్ళు అలా ఉండట్లేదండి. మార్గదర్శకుల్లో వాళ్ళు చేయట్లేదు, వాళ్ళందరి చేత చేయించుకుంటున్నారు, పెద్దపేట వేయించుకుంటున్నారు, అందరూ పొగిడేటట్టు చేయించుకుంటున్నారు. అది వాళ్ళకే నష్టం. నువ్వు సర్వదర్శన రిలక్టెంట్ టు బి సర్వ్డ్ అన్నారు బాబా. ఇతరుల చేత సేవ చేయించుకుందుకు నిరాకరించు, ఒప్పుకోకు, నువ్వే ఇతరులకు సేవ చేయి. రిలక్టెంట్ టు బి సర్వ్డ్ అన్నారు. దాని విముఖత చూపించు. ఎవరైనా నీకు సేవ చేస్తుండే, ఆఖరికి ఎవరైనా గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కూడా తీసుకోకూడదు మనం. నేను లేచి నేనే తాగుతాను, ఇవ్వద్దు. అలా జరగట్లేదు ఇప్పుడు. నాకు చూసి బాధగా ఉంటుంది నాకు. మరి వాళ్ళని పెద్దవాళ్ళని అలా అన్నాలో తెలియదు. బాబా లవర్స్ అని పెద్దగా చెప్పుకునే వాళ్ళంతా. అది ఈ క్రమంలో ఈ సఫరింగ్ 8 ఏళ్ళ కుర్రాడు వీడు, నీ సఫరింగ్ అంతా నాకు ఇచ్చే అంటున్నాడు. నువ్వు చూడలేకపోతున్నావు, బాధపడలేకపోతున్నావు, అంత బాధ అనిపిస్తున్నావు నువ్వు,
నువ్వు భగవంతుడని చెప్పి వచ్చాము, తీసుకొచ్చావు నువ్వు మాకని భగవంతుడి గురించి అన్నీ చెప్తున్నావు మాకు. అటువంటి వాడు నువ్వు నా గురువుగారివే కదా, ఆ గురువు అయిన వాడు నువ్వు ఈ పనులన్నీ ఇంత కష్టపడ్డాయంటే సఫరింగ్ నాకు ఇచ్చాను. అప్పుడు బాబా అదే చెప్పారు, ఇచ్చినా నువ్వు ఎవరు తట్టుకోలేరు, నువ్వు కాదు ఎవరు తట్టుకోలేరు, పైగా నేనే అండర్గోవాలి, స్వయంగా మానవుడికి నేనే ఆ సఫరింగ్ అంతా అనుభవించి తెరవాల్సిందే అని చెప్పి ఊరడించారు ఆ కుర్రాన్ని. నువ్వు ఏడవకు, నా సఫరింగ్ గురించి నువ్వేం బాధపడకు, నీకు ఇచ్చేది కాదు, ఎవరికి ఇచ్చేది కాదు, అది ఎవరు భరించలేదు కూడా అని చెప్పి సమాధానం చెప్పారు. అదే రోజున ఇంకో కుర్రాడు, ఈ కుర్రాడి పేరు చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఈ కుర్రాడిని వాడు ఏడవకుండానే దగ్గరికి వెళ్ళి నీకేం కావాలని అడిగారు బాబా. ఈ కుర్రాడి పేరు పండిట్ యశ్వంత్ మెహర్ కాదండి, అది స్పెల్లింగ్ మిస్టేక్ కాదు, MEHEN మెహెన్, MEHER అయితే మెహర్ అవుతుంది. పండిట్ యశ్వంత్ మెహన్ డార్గే వాడి పేరు, DARG డార్గే. ఈ కుర్రాడు వాడు పండిట్ అని మరి చిన్నప్పుడే కుర్రాడికి అప్పుడే పండిట్ అని ఎలా పేరు పెట్టారు నాకు అర్థం కాదు, నాకు తెలియదు. వీడు కూడా 8 ఏళ్ళ కుర్రాడే, 8 years old బాయ్. వాడి దగ్గరికి సడన్గా వెళ్ళి, బాబా నేను మంచి ఇదిలో ఉన్నాను, నేను నీకేం కావాలో చెప్పండి. వరాలు కోరుకోమంటారు కదా, వరాల్లో లిస్ట్ చెప్పారు. వీడు 8 ఏళ్ళ కుర్రాడు కదా అని చెప్పి లిస్ట్ అంతా ఒక్కొక్కటే చెప్పారు. ఇంత లిస్ట్ ఇస్తున్నాను, ఈ లిస్ట్లో ఏది కావాలన్నా నీకు ఇచ్చేస్తాను, నీకు ఏది కావాలో కోరుకో, మంచి మూడ్లో ఉన్నాను నేను, ఏదంటే అది ఇచ్చేస్తాను అని చెప్పి అడిగాడు. ఏమిటి అడిగారు? వాడు వాంట్ అని చెప్తూ ఒక్కొక్కటి అడుగుతున్నారు. గాడ్, నీకు భగవంతుడు కావాలా? ఫ్రీడమ్, స్వేచ్ఛ కావాలా? ప్యారడైజ్ అంటే హెవెన్ అనమాట, స్వర్గాన్ని మనం ప్యారడైజ్ అంటూ ఉంటాం, దాన్ని హెవెన్ అని కూడా మనం అంటూ ఉంటాం, స్వర్గం. సరే, నీకు భగవంతుడు కావాలా, స్వేచ్ఛ కావాలా, లేకపోతే స్వర్గం కావాలా, అది మోటార్ కార్ కావాలా? మోటార్ కార్ అప్పుడు కాలంలో 1928లో మోటార్ కార్ కావాలని అడుగుతున్నాడు బాబా ఆయన్ని. అది బొమ్మ మోటార్ కారో మన నిజం మోటార్ కారో తెలియదు, కానీ ఆ మాట ఉపయోగించారు బాబా, నీకు మోటార్ కార్ కావాలని. అంటే అప్పటికి చాలా కాస్ట్లెస్ గిఫ్ట్ అయి ఉంటుంది అది. అంచేత నీకు భగవంతుడు కావాలా, స్వేచ్ఛ కావాలా, స్వర్గం కావాలా, మోటార్ కార్ కావాలా, లేకపోతే ఆట వస్తువులు కావాలా, టాయ్స్ అన్నారు, అవి కూడా చెప్పారు. చిన్నపిల్లలు 8 ఏళ్ళ కుర్రాడు ఆడుకునే ఆట వస్తువులు ఏముంటాయో ఆట వస్తువులు కావాలా, ఆర్ ఎనీథింగ్ ఎల్స్, ఇవన్నీ చెప్పాను నీకు ఈ లిస్ట్లో. ఇవి కాక నీ మనసులో ఏమైనా ఉంటే చెప్పు, అది ఇచ్చేస్తా, నీకేం కావాలో చెప్పు. నువ్వు ఏడవట్లేదు, ఇందాక వాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అంటే నీ ప్రపంచానికి ఇచ్చేయని అడిగాడు. వీడు ఏడవట్లేదు, కానీ వీడిని కోరికలన్నీ లిస్ట్ చెప్పేసి ఇన్ని కోరికల్లోనూ నీకు ఏది కావాలో చెప్పు, ఒకవేళ భగవంతుడు కావాలి అంటాడేమో భగవంతుడిని ఇచ్చేద్దాం అనుకున్నాడు. లేకపోతే స్వేచ్ఛ కావాలంటే ఇది కూడా విముక్తి, లిబరేషన్ అనమాట. ఫ్రీడమ్ అంటే విముక్తి, జన్మ పునర్జన్మ ప్రక్రియ నుంచి విముక్తి అంటే ఫ్రీడమ్ అంటే అది. లేకపోతే స్వర్గ నరకం, స్వర్గ అంటే చాలా గొప్ప చెప్పుకునేవారు అది. అవి ఇవన్నీ అదేమిటి, దీనికి ఈ సృష్టికి అతీతమైన మాట, అతీతమైనవి ఇవన్నీ కూడా. ఇంకా తర్వాత ఈ సృష్టిలో ఉండేవి, ఈ మాయాన్విత సృష్టిలో ఉండేవి దిగారు. మోటార్ కారా, ఆట బొమ్మలా, లేకపోతే ఇంకేం కావాలి, ఏదైనా వస్తువులు కావాలా, అవి చెప్పు, అవి నీకు ఇచ్చేస్తాను అని చెప్పారు. ఇంత లిస్ట్ అడిగిన తర్వాత, దిస్ ఇస్ ది టైం, ఇదే సమయం, ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్, ఇదే మంచి సమయం, మంచి మూడ్లో ఉన్నాను నేను, నీకు ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను. నేను చెప్పాను, నీకు ఇందులో ఏది కావాలో చెప్పాలి, నీకు ఇచ్చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఈ పండిట్ యశ్వంత్ మెహన్ డార్గే అని 8 ఏళ్ళ కుర్రాడు, పండిట్ పెట్టారు, పండిట్ యశ్వంత్ మెహన్ డార్గే అని 8 ఏళ్ళ కుర్రాడు బాబా అడిగారు. ఈ కుర్రవాడు అంటాడు, ఇంత లిస్టు చెప్పిన తర్వాత ఈ కుర్రవాడు అంటున్నాడు సమాధానం కింద, బాబా ఐ వాంట్ యువర్ సఫరింగ్ టు సీజ్, నీ సఫరింగ్ నాకు ఇచ్చేయమని అడగలేదు, నాకు ఒక్కటే కోరుకుంది బాబా, నువ్వు పడి కష్టాలన్నీ మటుమాయ అయిపోవాలి, మళ్ళీ నీకు కష్టాలు రాకూడదు, ఆ కోరుకుంది. అంచేత నీకు ఏ కష్టం రాకుండా నువ్వు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఐ వాంట్ యూ టు సీ టు గెట్ కంప్లీట్లీ రిలీవ్డ్ ఆఫ్ యువర్ సఫరింగ్ అంటున్నారు బాబా. నువ్వు పూర్తిగా నువ్వు పడుతున్న నీ కష్టాలన్నింటినీ కూడా విముక్తి పొంది నువ్వు ఆనందంగా ఉండాలి, మళ్ళీ నీ కష్టం అనేది నీ జోలికి రాకూడదు, ఆ కోరిక కోరుకుతున్నాను నీ దగ్గర నుంచి, ఆ కోరిక నెరవేర్చున్నాను. వాడు కోరినది అదే,
పైవాడు ఇందాక తుకారాం కాంబ్లే కూడా బాబా సఫరింగ్ వాడికి ఇచ్చేయమని అడిగాడు. వీడేమిటంటే నేను చూస్తుండగా నువ్వు సఫర్ అవ్వకూడదు, నువ్వు కష్టపడకూడదు, నువ్వు ఆనందంగా ఉండాలి, శారీరకంగా ఏమవుతుంది, నువ్వు కష్టపడడానికి వీలేదు, ఆ కష్టం ఆగిపోవాలని నేను కోరుకుంటున్నాను, నువ్వు ఇంక నువ్వు నిమ్మి వేసుకోకు కష్టం అంతాను, ఐ వాంట్ యువర్ సఫరింగ్ టు సీజ్ అని చెప్పేసి ఐ వాంట్ యూ టు గెట్ కంప్లీట్లీ రిలీవ్డ్ ఆఫ్ యువర్ సఫరింగ్. సంపూర్ణంగా నీ కష్టం నుంచి నువ్వు విముఖత పొందాలి, రిలీవ్ దాని నుంచి పూర్తిగా కష్టం నేను నీ జోలికి రాకుండా కాదు. ఏమిటండి ఇవన్నీ కుర్రవాడు, వీడు 8 ఏళ్ళ కుర్రాడంటే నేనేమి మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ సృష్టించి చెప్తున్నాను ఇవన్నీ మల్లికార్జునరావు అనేవాడు. ఏమిటా ఆ హృదయాన్ని ఆయన చేసే వర్క్ 8 years బాయ్కి అవతారుడనే ఆయన సఫరింగ్ కోరుకునేటట్టు అంటే ఆ హృదయాల్లో ఎలా ప్రవేశించేసాడో చూడండి. ఆ హృదయంలో ఆయన ప్రేమని బీజం నాటాడా లేదా అని నేను అడుగుతున్నాను. ఆ దివ్య ప్రేమ, డివైన్ ప్రేమ లవ్, అది ఆ డివైన్ లవ్ అనేది ఆ హృదయాల్లో అలా నాటాడు. నాకు ఏడుపు వస్తుంది ఉపన్యాసాలు ఇస్తుంటున్నారు. ఇటువంటి ఎక్కడ షేర్ చేయడానికి నాకు అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయి. దూరం పెడుతున్నారు మల్లికార్జున అంటే ఒక అభిప్రాయం ఏర్పరుచుకున్నారంటే దూరం పెడుతున్నారు స్పీచెస్కి. షేర్ చేసుకుందాం అనుకుంటాం కొన్ని చాలా విలువైనవన్నీ కూడా పెద్ద ఉపన్యాసాల్లో కూడా. నాకు బాబా ఇచ్చిన అవకాశం ఇది ఆన్లైన్వి. ఈ ఆన్లైన్లోనే కొన్ని ఎంచుకుని లోపల ఏడ్చుకుంటూ కూడా ఎన్నో ఇచ్చిన ఉపన్యాసాలు ఉన్నాయి నాకు. అంత టచింగ్గా ఉంటాయి ఇవన్నీ. అంచేత 1928లోనే హజరత్ బాబా జాస్కు ఈయన దగ్గర అయిపోగానే 5 సద్గురుల దగ్గర అయిపోగానే అవతారిక వాళ్ళకి స్టార్ట్ చేస్తుండగానే ఆ పసిపాపలతో బాబా ఎటువంటి హృదయాన్ని ఆయన దగ్గరికి పిలిపించుకున్నారో ఒకసారి చూడండి. పిలిపించుకున్నారు వాళ్ళు. ఇండియాలో లేరండి, ఇరాన్ ఇరాక్ నుంచి కూడా యజిదని గ్రామం నుంచి తెప్పించారు, బైదులు పంపించి అక్కడికి. యజిదని గ్రామం అక్కడి నుంచి తీసుకొచ్చాడు బైదులు వెళ్ళి. ఏమనాలి, ఈ కుర్రవాళ్ళు ఇద్దరు ఉదంతం చూసి ఏమనుకోవాలి మనం. ఒకడినవుతే ఆరో చేతిని బొమ్మ తీసుకెళ్ళిపోయాడు, ఇద్దరిని ముగ్గురిని తీసుకెళ్ళాడు. వాళ్ళకి అయితే కొంతమందికి లిబరేషన్ కూడా ఇచ్చారు ఆ పిల్లల్లో. రెహరియార్ మెహరాబన్పూర్ అని ఒకరు అన్నాడు, ఇంట్లో చెప్పుకుంటూ పారిపోయి యజిదని గ్రామం నుంచి. అందరినీ సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చేసాడు. బయోవిద్యులే అనుకుంటాను తీసుకొచ్చినవాడు. పేరు పొరపాటు చెప్తే క్షమించండి, నాకు అలాగే ప్రింట్ అయింది పేరు. నాట్ టు వెరిఫై ది నేమ్. మొత్తంగా అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత అంతా అయిపోయింది. వీడొప్పుడు బాగా భగవంతుడు అనేవాడు అక్కడ ఉన్నట అని చెప్పేసి ఇంట్లో చెప్పకుండా ఎక్కడో ఎవరినో అడిగాడు, అప్పుకుని తీసుకుని చాలీ డబ్బులు తెచ్చుకుని ఇండియా నుంచి ఓడలో ప్రయాణం చేసి నెలల్లో ప్రయాణం చేశాడు. ఓడలో ప్రయాణం అంటే చాలా రోజులు పడుతుంది. అది ఆఖరి బాంబే రీచ్ అయ్యాడు. బాంబే రీచ్ అయ్యే డబ్బులన్నీ అయిపోయాయి. వాడి దగ్గర ఇంకా 5 రూపాయలే ఉన్నాయి. 5 రూపాయలు పెడితే ఆకలి దంచేస్తుంది అప్పటికి. 5 రూపాయలు పెట్టి ఎవడో తిన్నాడంటే ఇంకా ప్రయాణం డబ్బులు ఉండవు బాంబే నుంచి ఇక్కడికి రావడానికి. ఇంకా అది 5 రూపాయలు తోటి కొనేసుకుంటే వీలేదని మళ్ళా మాడిపోతూ వచ్చాడు. మాడిపోతున్న కడుపు కాలుతుండ కట్టేసుకుని 5 రూపాయలు పట్టుకుని ప్రయాణ ఖర్చులకే పెట్టుకుని ఆఖరి బొంబాయి నుంచి ఎలాగో వచ్చి మెహరాబాద్ చేరుకున్నాడు. ప్రయాణం చేసి లీగల్గా ప్రయాణం చేసి, ఇల్లీగల్గా కాకుండా, టికెట్లెస్ ట్రావెలింగ్ కాకుండా, కాలినడకన కాకుండా వచ్చాడు బాబా దగ్గరికి. చెప్పాడు ఏంటంటే బాబా సమక్షంలో కూర్చోబెట్టాడు. అక్కడ తచ్చేడుతున్నాడు మెహరాబాద్లో. ఇప్పుడు దుని వెలిగించి చోట తచ్చేడుతున్నాడు. వీళ్ళు చూశారు మండలి వాళ్ళు, ఎవరు కుర్రాడు తచ్చేడుతుందంటే ఎవరో పిల్లవాడిని అన్నారు, పిలుచుకొచ్చారు. ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు అని. అక్కడ అసలు జనసంచారమే లేదు అప్పటికి. 1928 అంటే మెహరాబాద్ అంటే ఎలా ఉంది. 69లో మేము వెళ్ళి బాడీ డ్రాప్ చేసేటప్పటికి జనసంచారం లేదు అక్కడికి. అంచేత జనసంచారం లేదు. తీసుకెళ్లారు బాబా సమక్షంలో నిలబెట్టారు. నువ్వేమిటి కథ, నీ కథ ఏమిటని నేను చెప్పమని అడిగారు బాబా. తెలియదు ఏంటి ఆయనకి, తెలియక కాదు అడిగారు. అడిగితే చెప్పాడు, నాకు భగవంతుడు కావాలని చేత వచ్చేసాను. నేను మా ఊళ్ళో పిల్లల్ని అందరినీ తీసుకెళ్ళాను, నన్ను తీసుకెళ్ళలేదు అని చేత ఇంట్లో చెప్పకుండా వచ్చేసాను. నువ్వు భగవంతుడని విన్నాను అని చేత ఏమో భగవంతుడు కావాలని వచ్చేసాను అని చెప్తాడు. అని చెప్పేసి
అంటే ఇంకేం అడగలేదు బాబా. వెంటనే ఒక ప్రశ్న వేశాడు, ఎవరు ఊహించని ప్రశ్న. ఆయన బాబాని అడిగిన ప్రశ్న, ఇంట్లో ఎందుకు ఎందుకు చెప్పకుండా వచ్చేసావు నువ్వు, అలాగా చెప్పకుండా తల్లిదండ్రులకి వాళ్ళకి చెప్పకుండా ఈ వయసులో వచ్చేయడం తప్పు కదా, ఇవన్నీ చెప్పలేదు. బాబా అడిగిన ప్రశ్న చూస్తే మళ్ళీ మన హృదయం చెల్లించిపోతుంది. నాకు కూడా నాలాంటి వాడికి ఏం అడిగారు, నీకు ఆకలిస్తుంది అని అడిగారు. చూడండి తల్లి ప్రేమ ఎలా ఉంటుందో. వాడికి ఎన్నాళ్ళ నుంచి ఆకలిస్తుంది. వాడి పాపం తిండి తినకుండా వచ్చాడు. ఆఖరి 5 రూపాయలు ఉంటే 5 రూపాయలు పెట్టి కొనుక్కు తినకుండా కడుపు కట్టుకుని చిన్న కుర్రాడు. ఆకలి ఈయనకి వేసింది, వాడికి వేసే ఆకలి అయిందే కదా. అందరిలోనూ ఉన్నాడు కదా మెహర్ బాబా. నీకు ఆకలిస్తుంది అన్నాడు. వాడు తలూపాడు అడ్డంగా వేస్తుందని. వెంటనే తీసుకెళ్ళిపోయి వీడికి స్నానం చేయించి మంచి బట్టలు కట్టించి వీడికి కడుపు నిండా భోజనం పెట్టి అప్పుడు తీసుకురండి విన్నాడు. అప్పుడు అలా వెళ్ళి మా మండలి వాళ్ళు తీసుకెళ్ళి వాడిని స్నానం చేయించి కడుపు నిండా శుభ్రంగా మంచి బట్టలు కట్టించి స్నానం చేసే కడుపు నిండా భోజనం పెట్టి ఆహారం పెట్టి తీసుకొచ్చారు. అప్పుడు ఏడు సంగతి అని చెప్పి అడిగారు. దీని తర్వాత కథ చాలా ఉంది, అది వేరే సంగతి. బోర్డు ఉంటుంది. వాడు సలసలా మరిగిపోయేవాడు. బాబా ప్రేమలో ఒళ్ళంతా మంటలు పుట్టేసి ఎప్పుడు నీళ్ళల్లోనే ఉండేవాడు. నీళ్ళల్లో ఉండడం చాలా ఆశ్చర్యకరంగా ఉండేది అందరికీ కూడా. తర్వాత ఎపిసోడ్ తర్వాత చెప్పుకుందాం, టైం అయిపోయింది. దీన్ని సెకండ్ పార్ట్ చెప్పండి. దీన్ని షెహరియార్ మెహరాబ్ అని ప్రవహించాను. యాక్చువల్గా ఇవాళ బాబాయ్ పలికించిన మాటలని నేను సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ ఆల్టుగెదర్ వేరు, నేను చెప్పింది వేరు. ఇవాళ అంచేత నేను చెప్పేది బాబాయ్ చెప్పిస్తూ ఉంటాడు. నేను చెప్దామని ప్రిపేర్ అయ్యి దగ్గర కూడా ఉంది మ్యాటర్. అది కాదు, అది కాకుండా నాకు ఏదో లోపల నుంచి బాబా ప్రేరణ కలిగి ఈ టచింగ్ ఇన్సిడెంట్స్ మీతో షేర్ చేసుకునే భాగ్యం బాబా నాకు ప్రసాదించినందుకు అవతార్ మెహర్ బాబాకి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అవకాశం దొరకట్లేదు. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై బాబా అండి. మల్లికార్జునరావు గారు చాలా బాగా మెహరాబాదు మెహరాశ్రమం గురించి చాలా బాగా చెప్పారు. ఆ స్కూల్ గురించి అందరం కూడా హాయిగా చక్కగా బోధపడినట్టుగా చెప్పారండి. జై బాబా మీకు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు పాడేవాళ్ళు అరుణ రవీంద్ర గారు పాడాలండి. నెక్స్ట్ అరుణ రవీంద్ర గారి తర్వాత శ్రీరాములు గారు పాడాలి. అరుణ రవీంద్ర గారి తర్వాత అరుణ గారు పాడండి. అరుణ గారి తర్వాత శ్రీరాములు గారు రెడీగా ఉండండి. నేను పాడనా? ఇంకో అరుణ గారు పాడనంటే అప్పుడు అరుణ గారు చెప్పాను కదమ్మా. అవునవును. నెక్స్ట్ ఇవ్వండి నాకు రమణమ్మ గారు. అరుణ గారు పాడండి. అమ్మ పద్మావతి పాడు. అందరూ నెక్స్ట్ అడుగుతున్నారండి. హలో జయ బాబా. పాడండి విజయలక్ష్మి గారు, తర్వాత పాడండి. సరే అయితే ఓకే అండి. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. పునఃపురములోన చిరంతనయుడే బాబా దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే, దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే. పునఃపురములోన చిరంతనయుడే బాబా దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే, దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే. శుభోదయములో బాలుడై దైవము, శుభోదయములో బాలుడై దైవము అవతరించినాడే మేలు కొలుపగా, అవతరించినాడే మేలు కొలుపగా. పునఃపురములోన చిరంతనయుడై బాబా దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే, దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే. ఎవరెవరు ఈ దివ్య సుందరాంగులు, ఎవరెవరు ఈ దివ్య సుందరాంగులు ఎలా వచ్చినారే శుభోదయములోన,
ఏలవచ్చినారే శుభోదయములోన పరాత్పరునికి ఊయలు పించగా పరాత్పరునికి ఊయలు పించగా గంధర్వులేనని వేగుదించినారే గంధర్వులేనని వేగుదించినారే పునాపురములోన చిరంతనుడై బాబా దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే ఎంత దివ్యకాంతియో చూడలేను నేను ఎంత దివ్యకాంతియో చూడలేను నేను కోటి సూర్యకాంతిని మించిపోయానమ్మా కోటి సూర్యకాంతిని మించిపోయానమ్మా దివ్య తేజము నాటికి నేటికి దివ్య తేజము నాటికి నేటికి రామకృష్ణ జీససాది మహాతేజము రామకృష్ణ జీససాది మహాతేజము పునాపురములోన చిరంతనుడే బాబా దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే దివ్యకాంతితోనే ప్రకాశించుచుండే అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి. థ్యాంక్స్ అండి అరుణ గారు. అందరూ జై మెహర్ అమ్మ బాబా. పద్మావతి జయబాబా, నీకు చాలా చక్కగా పాడి వినిపించావమ్మా. ఇప్పుడు అరుణ్ గారు పాడతారా లేకపోతే శ్రీరాములు గారు పాడమన్నారా? మళ్ళీ చేస్తానండి. జై బాబా. పాడండి. ఓకే జయబాబా. నెక్స్ట్ శ్రీరాములు గారు అవతార్ రెడీగా మెహర్ ఉండండి. బాబా కీ జై. ప్రేమ మహాసాగరుడవు మెహరీశ్వరా, ప్రేమ మహాసాగరుడవు మెహరీశ్వరా, ప్రేమ కోరి వచ్చాము మెహరేశ్వరీశ్వరా, నిన్ను తెలియ మా వశమా నిన్ను తెలియ మా వశమా సాకార శ్రీకరా, మా తప్పులు సరించి ఆదుకొనుము శ్రీధరా, మా తప్పులు సరించి ఆదుకొనుము శ్రీధరా, సర్వమయుడవే నీవు సర్వమయుడవే నీవు సర్వేశ కావగా, మా అహమును తొలగించి ఆనందమీయరా, మా అహమును తొలగించి ఆనందమీయరా, ప్రేమ మహాసాగరుడవు మెహరీశ్వరా, ప్రేమ కోరి వచ్చాము మెహరేశ్వరీశ్వరా, ప్రేమ కోరి వచ్చాము మెహరేశ్వరీశ్వరా, మెహర్ 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 అన్నాము మైమరచి ప్రేమతో, మెహర్ మెహర్ అన్నాము మైమరచి ప్రేమతో, ఆ భాగ్యము శాశ్వతము చేయుము సర్వేశ్వరా, ఆ భాగ్యము శాశ్వతము చేయుము సర్వేశ్వరా, పాడుతూనే మురిసేము పాటే ఆనందము, పాడుతూనే మురిసేము పాటే ఆనందము, పాడించుము మా చేత సన్నిధిలో నిత్యము, పాడించుము మా చేత నీ సన్నిధిలో నిత్యము, ప్రేమ మహాసాగరుడవు మెహరీశ్వరా, ప్రేమ కోరి వచ్చాము మెహరేశ్వరీశ్వరా, పాహి పాహి అన్నాము పరమేష్టివి నీవని, పాదాలే శరణు జొచ్చి వేడాము
దిక్కని పాహి పాహి అన్నాము పరమేష్టివి నీవని పాదాలే శరణు చొచ్చి వేడాము దిక్కని ప్రేమ మహాసాగరుడవు మెహరీశ్వరా ప్రేమ కోరి వచ్చాము మెహరేశ్వరీశ్వరా మెహర్ శ్రీ పాటలంటే మాకెంతో ఇష్టము మెహర్ శ్రీ పాటలంటే మాకెంతో ఇష్టము వ్రాయించుము అతని చేత రాయించుము అతని చేత బాబా నీ తత్వము ప్రేమ మహాసాగరుడవు మెహరీశ్వరా ప్రేమ కోరి వచ్చాము మెహరేశ్వరీశ్వరా ప్రేమ కోరి వచ్చాము మెహరేశ్వరీశ్వరా ధన్యవాదాలు మెహర్ ప్రీతమ్మ. అందరికీ జై బాబా. రమణమ్మ గారు మీకు జై బాబా అండి. జై బాబా అండి, చాలా చక్కగా పాడి వినిపించారు. ఇప్పుడు తేజేశ్వరరావు గారు పాడాలి నెమలపురి. తేజేశ్వరరావు గారి తర్వాత अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా నీవే శరణని నమ్మిన వారికి నిన్నే నిరతము కొలిచిన వారికి నీవే శరణని నమ్మిన వారికి నిన్నే నిరతము కొలిచిన వారికి నీ కొరకై తపించిన వారికి బాబా బాబా నీ కొరకై తపించిన వారికి నీ సేవలో తరించిన వారికి నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా అవతారుడవని ఎరిగిన వారికి అన్య చింతలు వీడిన వారికి అవతారుడవని ఎరిగిన వారికి అన్య చింతలు వీడిన వారికి ఆత్మార్పణ గావించిన వారికి బాబా బాబా ఆత్మార్పణ గావించిన వారికి అన్నిట నిన్ను తిలకించిన వారికి నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా నీ ప్రియ నామము అమృతపానము ప్రియతమ మెహరీశ్వరా బాబా ప్రేమిక హృదయేశ్వరా అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా. జై బాబా అండి. తేజేశ్వరరావు గారు చాలా చక్కగా పాడి వినిపించారు. ఇప్పుడు శ్రీరాములు గారు పాడాలి. నెక్స్ట్ ఏమో శర్మ గారు. శ్రీరాములు గారు పాడండి. జై బాబా అండి. జై బాబా. అందరికీ జై బాబా అండి.
अवतार मेहर बाबा की जय। सर्वशक्तिमय भगवान मेहरबा, सर्वलोकेश अवतार मेहरबा। सर्वशक्तिमय भगवान मेहरबा, सर्वलोकेश अवतार मेहरबा। सर्व आत्मलकी वे परमात्मा, सर्व हृदय वे मेहरबा। सर्वशक्तिमय भगवान मेहरबा, सर्वलोकेश अवतार मेहरबा। सर्वात्मलकी वे परमात्मा, सर्व हृदय वे मेहरबा। రాముడు నీవే కృష్ణుడు నీవే, రాముడు నీవే కృష్ణుడు నీవే, మహమ్మద్ నీవే క్రీస్తు ప్రభో। దివ్య ప్రేమ స్వరూప మెహర్బా, దివ్య ప్రేమావతారా మెహర్బా, దివ్య ప్రేమ స్వరూప మెహర్బా। ఎవరు మంజు చెప్పిందా? బాగా దివ్య ప్రేమావతారా మెహర్బా, దివ్య జ్ఞానానంద ప్రేమ సాగరా, దివ్య ప్రేమానుభూతి ప్రదాయక, దివ్య జ్ఞానానంద ప్రేమ సాగరా, దివ్య ప్రేమానుభూతి ప్రదాయక। సర్వశక్తిమయ భగవాన్ మెహర్బా, सर्वलोकेश अवतार मेहरबा। सर्वात्मलकी वे परमात्मा, सर्व हृदय वे मेहरबा। సత్యము నీవే నిత్యుడు నీవే, సత్యము నీవే నిత్యుడు నీవే, సకలాధారుడవు నీవే బాబా। పంచ సద్గురువులే నిన్ను పిలువగా, పంచ సద్గురువులే నిన్ను పిలువగా, పరమ ప్రేమ ప్రసాదము నీయగా। ఆత్మ జాగృతిని అందరూ పొందగా, ఆత్మ జాగృతిని అందరూ పొందగా, అవతరించితివి అవతరించితివి అల్లాహే మెహర్బా। सर्वशक्तिमय भगवान मेहरबा, सर्वलोकेश अवतार मेहरबा। सर्वात्मलकी वे परमात्मा, सर्व हृदय वे मेहरबा। అవతార్ మెహర్ బాబా కి జై। థ్యాంక్ యూ బాబా, అందరికీ థ్యాంక్స్ అండి. జై బాబా అండి. జై బాబా అమ్మ, చాలా చక్కగా పాడి వినిపించావు. ఇప్పుడు శర్మ గారు పాడాలి. శర్మ గారి తర్వాత ప్రకాష్ గారు రెడీగా ఉండండి. శర్మ గారు పాడండి. శర్మ గారు లేరా? శర్మ గారు లేరండి. ప్రకాష్ గారు లేరండి. ప్రకాష్ రావు గారు లేరా? శర్మ గారు లేరు కదా? లేరు లేరు. కోటేశ్వరరావు గారు ఉన్నారా? కోటేశ్వరరావు గారు పాడండి ఒక పాట. జై బాబా. కోటేశ్వరరావు గారి తర్వాత ఉమారాణి గారు పాడతారు. अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। दैवम అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించు వారులే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా। జై బాబా బాబా జై బాబా, బాబా జై బాబా, బాబా మేరు బాబా, జై బాబా బాబా జై బాబా, బాబా జై బాబా, బాబా మేరు బాబా, బాబా మేరు బాబా। పుట్టించి పోషించేది దేవుడొక్కడే,
పోషించి కొనిపోయేది ఆ ఒక్కడే, పుట్టించి పోషించేది దేవుడొక్కడే, పోషించి కొనిపోయేది ఆ ఒక్కడే, తలరాతలు రాసేది అతనే, తలరాతలు రాసేది అతనే, అతని శక్తిని సామర్థ్యాన్ని అరయగ తగున తప్పు గదా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించువారులే ధన్యులు ధన్యులు ధన్యులయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహరు బాబా జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా. వేదాలు పొగడగలేని సర్వేశుని, సురలైన చూడగలేని సర్వాత్మని, వేదాలు పొగడగలేని సర్వేశుని, సురలైన చూడగలేని సర్వాత్మని, మేధస్సుతో గ్రహించగలమా, మేధస్సుతో గ్రహించగలమా, జపతప జ్ఞానాదులతోనైనా చేజిక్కించుకోగలమా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించువారులే ధన్యులు ధన్యులు ధన్యులయా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహరు బాబా జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహరు బాబా బాబా మెహరు బాబా. అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మేరు బాబా పేరున మహితాత్ముడు, అవతారుడై వచ్చాడు ఆ దేవుడు, మేరు బాబా పేరున మహితాత్ముడు, ప్రేమొక్కటే సందేశమంటూ, ప్రేమొక్కటే సందేశమంటూ సందేహాలను తొలగించాడు మెహర్ శ్రీగా ఆద్యుడు, సందేహాలను తొలగించాడు మెహర్ శ్రీగా ఆద్యుడు, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా, అనుభవించువారులే ధన్యులు ధన్యులు ధన్యులయా, దైవం అనంతం ఆలోతుల నరయగలేరయ్యా. జై బాబా బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహరు బాబా జై బాబా జై బాబా జై బాబా బాబా జై బాబా బాబా మెహరు 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 బాబా. అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై బాబా. థ్యాంక్ యూ మేడం గారు, రమణమ్మ గారు, థ్యాంక్ యూ. జై బాబా అండి. కోటేశ్వరరావు గారు చాలా చక్కగా పాడి వినిపించారు. ఇప్పుడు ఉమారాణి గారు ఒక పాట పాడాలి. ఉమారాణి గారి తర్వాత సుబ్బారావు గారు రెడీగా ఉండండి. జై బాబా అండి, అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. కన్నులలోన హృదయములోన, కన్నులలోన హృదయములోన, నీ రూపమే నిలిచెవు బాబా, నీ రూపమే నిలిచె ఓ బాబా, కన్నులలోన హృదయములోన, కన్నులలోన హృదయములోన, నీ రూపమే నిలిచెవు బాబా, నీ రూపమే నిలిచె ఓ బాబా. వికసించో విరిఝల్లుని మోమున,
ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే వికసించు విరిచల్లు నీ మోమున. ఎన్నెన్నో కాంతులు వెలిగేనులే ఎన్నెన్నో జన్మల పుణ్యముగా ఈ జన్మలో నిన్ను కాంచితిమి. ఎన్నెన్నో జన్మల పుణ్యముగా ఈ జన్మలో నిన్ను కాంచితిమి. కన్నులలోన హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలిచే ఓ బాబా. నీ రూపమే నిలిచే ఓ బాబా. మృదు మధుర నీ నామ స్మరణముయే నిలిపేము మా హృదయ ఫలకమునా. మృదు మధుర నీ నామ స్మరణముయే నిలిపేము మా హృదయ ఫలకమునా. అవతారమూర్తివి ఓ బాబా గైకొను మా హృదయ పుష్పాంజలి. అవతారమూర్తివి ఓ బాబా గైకొను మా హృదయ పుష్పాంజలి. కన్నులలోన హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలిచే ఓ బాబా. నీ రూపమే నిలిచే ఓ బాబా. నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరిచేములే. నీ పాద సన్నిధిలో మేమున్నచో మా బాధలన్నీయు మరిచేములే. ఓ బాబా నిన్ను కొలుచు కోరికతో ఓ బాబా నిన్ను కొలుచు కోరికతో పాడాను ఈ గీత రూపమున. కన్నులలోన హృదయములోన కన్నులలోన హృదయములోన నీ రూపమే నిలిచే ఓ బాబా. నీ రూపమే నిలిచే ఓ బాబా. అవతార్ మెహర్ బాబా కి. థ్యాంక్ యూ రమణమ్మ గారు. జై బాబా అండి. జయ థ్యాంక్ యూ. బాబా అండి. ఉమారాణి గారు చాలా చక్కగా పాడి వినిపించారు. ఇప్పుడు సుబ్బారావు గారు ప్రేయర్ చేస్తారండి. ప్రేయర్ చేయండి సుబ్బారావు గారు. తర్వాత వాణి ఏమో నామం చెప్తుంది, రాజువాణి. సుబ్బారావు గారు अवतार मेहर बाबा की जय. జయ బాబా. ఓ పర్వర్దిగార్, సర్వపోషక సంరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు, నిరుపమానుడవు. నీ ప్రమాణం ఎవ్వరునూ ఎరుంగనేరు. నీ వర్ణము, నామము, రూపము, గుణములు లేనివాడవు. నీవు అపరిమితుడవు, గంభీరుడవు, ఊహాతీతుడవు, భావనాతీతుడవు, శాశ్వతుడవు, నాశము లేనివాడవు. నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో కాని నిన్ను ఎవ్వరునూ చూడజాలరు. నీవు ఎల్లప్పుడు నుంటివి, నీవెల్లప్పుడు నున్నావు. నీవు అంతటను గలువు, నీవు అన్నింటినున్నావు. మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు. నీవు వ్యక్తుడవు, అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకాలలోనున్నావు, ముల్లోకాలకు ఆవల కూడా నున్నావు. నీవు అగోచరుడవు, స్వతంత్రుడవు. నీవు సృష్టికర్తవు, ప్రభువులకెల్లా ప్రభుడవు. అందరి మనస్సులను హృదయములను దిగిన వాడవు. నీవు సర్వశక్తి మంతుడవు, సర్వవ్యాపివి. నీవే అనంత జ్ఞానము, అనంత శక్తియు, అనంత ఆనందమును. నీవు జ్ఞానసాగరుడవు, సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేదివి. జ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడవు. నీవు ఆత్మలకెల్లా ఆత్మవు, అనంత గుణ విశిష్టుడవు. నీవు సత్య, జ్ఞాన,
ఆనందముల త్రిమూర్తివి. నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు. నీవు పురాణ పురుషుడవు, సర్వోత్తముడవు. నీవు ప్రభుడవు, పరమేశ్వరుడు. నీవు పరుడవు, పరాత్పరుడు. నీవు పరబ్రహ్మవు, అల్లాహ్, ఇలాహి, యజ్దాన్, అహోరమజ్దా, ప్రేతముడైన భగవంతుడవు. నీవు ఈజద్ అనబడు ఏకైక పూజ్యుడవు. ఓం పరబ్రహ్మ పరమాత్మ, యా యజ్దాన్, యా ఇల్లా, ఓ గాడ్, ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిధివగు ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాం. అసత్యము, అధర్మము, అపవిత్రమును మా ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాం. పలికి ఉండరా అని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరా అని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాం. స్వార్థముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును, ద్వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకును మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యముగా కామముతో కూడిన మా ప్రతి తలంపునకును, కామ ప్రేరితము మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, అడితప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగజేసిన మేమాడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధివో ఈశ్వర, మేము చేసిన ఈ మా పాపములన్నింటికి మమ్ము క్షమింప వేడుకొంచున్నాం. తలుపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలన మగుచున్న మమ్ములను క్షమింప వేడుకొంచున్నాము. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియ దైవమా, నిన్ను అధికారముగా ప్రేమించినట్లును, ఇంకనూ అధికముగా నీతో ఐక్యమగునంతట రస గలవారమగునంత వరకును నింకను అధికంగా ప్రేమించినట్లు మాకందరికీ సహాయం చేయండి. ప్రియ దైవమా, చివరి వరకు మెహర్ బాబా కొంగు దృఢముగా పట్టుకొని ఉండినట్లు మాకందరికీ సహాయం చేయండి. అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय, అవతార్ మెహర్ బాబా की जय. జయ బాబా. జై బాబా అండి. సుబ్బారావు గారు చాలా చక్కగా ప్రేయర్ చదివారు. ఇప్పుడు రాజు వాణి ఒక నిమిషం మా నామం చెప్తుందమ్మా. నామం చెప్పాలి వాణి. जय बाबा आंटी, जय बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय, 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 अवतार मेहर बाबा की जय, अवतार मेहर बाबा की जय। जय बाबा आंटी, अंदर की जय बाबा। జై బాబా రావణమ్మ ఆంటీ. సారీ, జయబాబా చెప్పారమ్మా. ఇది మ్యూట్ విడలేదు. జయబాబా తల్లి, చాలా చక్కగా నామని చెప్పావు. ఒక నిమిషం అంటే నిమిషంలోనే ఆపేసావు. అంతే, మనం ఒక నిమిషం అందరం కలిసి మౌనం చేద్దాం. ఓకే. జై బాబా, జై బాబా. హారతి ఇస్తారు ఇప్పుడు శ్రీకుమార్ గారు. జై బాబా. ముత్యాల హారతి మెహరు బాబాకు, మోక్ష ప్రదాతకు, మనసే మంగళ హారతి, ముత్యాల హారతి.
చంద్రుని బోలు ముఖ కమలములకు వేదవేజుని పదపద్మములకు మందహాసమున మనసులు దోచిన మౌన సుభూషణ మోహనాంగునకు ముత్యాల హారతి నెహరు బాబాకు మోక్షప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి కనుదోయిగను జగమంత భ్రాంతి కనలేవాతని ఆ దివ్యకాంతి మనమున నిలుపుము మెహరుమూర్తి మననము చేయుము కలుగును శాంతి ముత్యాల హారతి మెహరు బాబాకు మోక్షప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి మాయా మమతల మరుగున దాగిన మానవాళి మేల్కొల్పగలిచి మా సురక్షణ చేయగలిచి మహిని జనించిన మెహరు బాబాకు మహిని జనించిన మెహరు బాబాకు ముత్యాల హారతి మెహరు బాబాకు మోక్షప్రదాతకు మనసే మంగళ హారతి ముత్యాల హారతి. జై బాబా రమణమ్మ గారు, జై బాబా అందరికి. జై బాబా అండి. ఇది మన కార్యక్రమం. నాకు బాబా ఎందుకో ఈ అవకాశం ఇచ్చారు. నేను కూడా సక్రమంగా జరిపానని అనుకుంటున్నాను. జై బాబా అందరికీ కూడా